బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం. ఆండాళ్ తిరువల్గలేశ్వరుడు తిరుప్పావై 4వ పాసురం. సస్య సమృద్ధి కలగాలి అని కోరుకునేవారు తప్పనిసరిగా ఈ పాసురాన్ని శ్రవణం చెయ్యాలి. ఎందుకు అనంటే సస్యము అంటే పాడి పంటలు. మనం ఈరోజు 4 వేళ్ళు లోపలికి వెళుతున్నాయి అని అంటే ఆ పాడి పంటలు పుష్కలంగా పండితేనే మన కడుపు నిండుతుంది. మరి అటువంటి ఆ పంట ఎలా ఉండాలి, పంట ఎలా పండాలి అంటే మనం పరమాత్ముని ఏ విధంగా స్మరించాలి, స్తుతించాలి, కీర్తించాలి అన్న విషయాన్ని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో ఎంతో చక్కగా వర్ణించిందనమాట. ఏమంటుందంటే 4వ పాసురంలో అమ్మవారు గంభీరమైన స్వభావము కలవాడే సంతత ధారలుగా వర్షంను కురిపిస్తూ ఆకాశమంతా ఆవరించి ఉన్న ఓ మేఘదైవమా నీకు నమస్కారం అంటుంది. చూసారా, ఇక్కడ మేఘాన్ని దైవంగా భావించి నమస్కారం చేస్తుంది. అంటే ఏంటి, ఈ ప్రకృతిలో మనకు లభించిన వాటికి మనం కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం తెలియచేయాలి. ఎందుకు అంటే వాటి వల్ల మన మనుగడ సాగుతుంది కాబట్టి. అలాగే ఏమంటుందంటే, ఓ మేఘమా నువ్వు నల్లని శరీర ఛాయతోటి ఆకాశమంతా ఆవరించి వర్షం కురిపించే ధోరణిలో నీ ధాతృత్వాన్ని ఏమాత్రం కూడా సన్నగిల్ల చేయకు, సంకోచించకు, నువ్వు నీ ధాతృత్వాన్ని ప్రదర్శించటంలో అని చెప్తుందన్నమాట. అంటే ఏంటి, నువ్వు పరిపూర్ణంగా మాకు అనుగ్రహాన్ని ప్రసాదించు అని చెప్తుంది. అలాగే సముద్రం మొత్తంలో నీళ్ళంతా కూడా మీరు తాగేసి పైన సంతత ధారలుగా, అంటే ఎలా అంటే నల్లని శరీరఛాయ కలగాడి, అంటే ఈ విశ్వమంతటికి కూడా అధినాయకుడైన శ్రీ మహావిష్ణువుని శరీరఛాయ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా నల్లని శరీరఛాయ కలిగి ఆ స్వామివారి ఒక చేతిలో ఉన్న ఆ చక్రం ఎలా అయితే మెరుస్తుందో మీరు కూడా అలాగే మెరుస్తూ, అలాగే మరొక చేతిలో ఉన్న ఆ శంఖం మృదు మధుర గంభీరంతో మీరు కూడా ఆ జల్లులను అలా మీరు ఏ విధంగా అంటే స్వామివారి చేతిలో ఉన్న షార్గము విల్లు నుంచి వెలువడిన ధారల్లాగా, సంతత ధారల్లాగా ఏమాత్రము కూడా సంకోచించకుండా పుష్కలంగా వర్షాన్ని కురిపించి ఈ పంటలన్నీ కూడా సమృద్ధిగా పెరిగేలాగా అనుగ్రహించు అంటూ కూడా ప్రార్థన చేస్తుంది ఆండాళ్ తల్లి. అంటే ఆ మేఘాన్ని దైవంగా భావించి స్తుతిస్తూ కీర్తిస్తూ, ఆ వర్ణన ఎలా అంటే అక్కడ శ్రీ మహావిష్ణువు శరీర ఛాయ, ఆ శంఖము, చక్రము, గద, షార్గము ఎలా అయితే ఉన్నాయో, ధనుస్సు, బాణము, వీటన్నిటినీ కూడా వాటితో సంబంధాన్ని ఏర్చి కూర్చి ఎంతో చక్కగా పోలికతోటి ఇవి ఎలా అయితే ఉన్నాయో అలా నీవు కూడా ఎటువంటి సంకోచం లేకుండా సంతత ధారలుగా వర్షాన్ని కురిపించి పంటలు బాగా పండాలి, పైర్లు బాగా పండాలి, ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆ పంట చేతికి వచ్చిన తర్వాత ఆ ధాన్యలక్ష్మిని వారంతా కూడా ఆస్వాదించాలి అంటూ కూడా ఆ తల్లి ఎంతో చక్కగా కీర్తిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే సస్య సమృద్ధి కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ భగవంతుని గుణాలను కీర్తిస్తూ అమ్మవారు ఈ పద్యాన్ని పరమాత్ముడికి సమర్పణ చేస్తుంది. అంటే అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే. ఆమె అనుగ్రహిస్తే అసలు వీటన్నిటికీ ఏమీ అవసరమే లేదు. అలా కాకుండా మనం ఏదైనా పొందాలి అని అంటే మన చర్య ఉండాలన్నమాట. చర్యకు ప్రతి చర్య ఉంటుందన్నమాట. సో మనం ఒక శుద్ధ సంకల్పంతో బ్రాహ్మీ ముహూర్తంలో మనం ఒక భావన చేస్తున్నాం, ఏంటి, సస్య సమృద్ధి కావాలి అని. అది నిజంగా మేనిఫెస్ట్ అయిపోతుంది, అది సాక్షాత్కరిస్తుంది అన్నమాట. అలా ఒక శుద్ధ సంకల్పం ప్రతి ఒక్కరికి కలగాలి. ఎందుకంటే మనందరం ఈరోజు భోజనం చేస్తున్నాం. ఆ భోజన పదార్థాలన్నీ కూడా ఒకరు పండిస్తేనే మన చేతి దాకా వస్తున్నాయి. దాన్ని, ఆ మూలాన్ని మనం మర్చిపోకూడదు. అది ఆండాళ్ తల్లి గుర్తు చేస్తుంది. అవన్నీ కూడా బాగా పండాలి అని అంటే కారణమైన ఆ మేఘాన్ని దైవంగా భావించి కీర్తిస్తుంది. చూసారా, అంటే ఏంటి, మనకు ఒక కృతజ్ఞతా భావన అనేది తప్పనిసరిగా ఉండాలి. ఉంటే మనకు సమృద్ధిగా సస్యము బాగా మనకు లభిస్తుంది. అలాగే సంపద అనేది సమృద్ధిగా మనకు ఉంటుంది. స్థిరమైన ధాన్యలక్ష్మి మనకు ఇంట్లో కళకళలాడుతూ స్థిర నివాసం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ విషయాలని ఆండాళ్ తల్లి 4వ పాసురంలో చాలా అద్భుతంగా తెలియచేసింది. ఇది అంతరార్థం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.